హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషనర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న ఎస్ఎస్సి నుంచి మరొక గవర్నమెంట్ జాబ్స్ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగిందండి. వీటికి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఇది వచ్చేసి ఎస్ఎస్సిది న్యూ వెబ్సైట్. ఓకేనా, మీకు ఓల్డ్ వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ అనేది కనబడదు. ఇది వచ్చేసి మనకి న్యూ వెబ్సైట్. మీరు కింద స్క్రోల్ చేసుకోండి. కింద స్క్రోల్ చేసుకున్నట్టే నోటీస్ బోర్డు దగ్గర మీరు ఇక్కడ చూడాల్సిన డేటు జూలై 26 చూడండి. నోటీస్ ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి అని చెప్పి ఉంది కదా. దీని మీద ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఎస్ఎస్సిది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ 2024ది. ఓకేనా, దీంట్లో మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 26th జూలై 2024 అయితే మనకి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్టయితే 17th ఆగస్ట్ 2024 అయితే ఎండ్ అవుతుంది. ఈలోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ మనం చూసుకున్నట్టయితే 18th ఆగస్ట్ 2024, అంటే 1 డే అనేది డిఫరెన్స్ అయితే ఉందన్నమాట మనకి పేమెంట్ అయితే చేయడానికి. అలాగే విండోస్ ఫర్ కరెక్షన్ అండి. ఇది అప్లికేషన్ ఫామ్ కరెక్షన్స్ ఏంటంటే మీరు ఏమైనా తప్పులు ఏమైనా పెట్టినట్టయితే మాడిఫై చేసుకోవచ్చు అన్నమాట కరెక్షన్స్. అవి కూడా డేట్స్ చూసుకున్నట్టయితే 27th ఆగస్ట్ నుంచి 28th ఆగస్ట్ వరకు మనకి టైం ఇచ్చారు. ఈ 2 days అయితే మనకు ఉంటుంది విండోస్ కరెక్ట్ చేసుకోవడానికి. మనం ఏమైనా తప్పులు ఏమైనా పెట్టినట్టయితే ఎగ్జామ్ సెంటర్ కానీ ఇవి చేంజ్ చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే హెల్ప్ లైన్ నెంబర్ అండి. మీకు ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా వచ్చాయనుకోండి, లేదా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళైతే సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ 2006 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి మనకి చెప్తున్నారు. అందులో కూడా కేటగిరీ వైజ్గా మనకి డివైడ్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా అని చెప్పేసి మనకి పోస్టులు అనేవి డివైడ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి ఇన్ ది బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఓకేనా, ఓన్లీ స్టెనోగ్రాఫర్ డిలో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్కి మాత్రం ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. రిమైనింగ్ అన్నింటికి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ బీఆర్ఓ గ్రేడ్ డి మాత్రం ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రం ఎలిజిబుల్ అండి. నేషనల్ సిటిజన్షిప్ చూసుకున్నట్టయితే మనకి ఎలిజిబిలిటీ ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్. అలాగే ఏజ్ లిమిట్ విషయం వచ్చినట్టయితే 18 years నుంచి 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫర్ ది పోస్ట్ ఆఫ్ గ్రేడ్ సి అండి. ఓకేనా, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి వచ్చేసి 18 నుంచి 30 years అనేది ఏజ్ లిమిట్. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి చూసుకున్నట్టయితే 18 years నుంచి 27 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years, అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్. పీడబ్ల్యూబీడీలో ఓబీసీ వాళ్ళు ఉంటే 13 years, పీడబ్ల్యూబీడీలో ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే 15 years అనేది ఏజ్ రిలాక్సేషన్. అలాగే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే మెన్షన్ చేయండి. ఎందుకంటే వీళ్ళు దాన్ని బేస్ చేసుకునే సెలక్షన్ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఓకేనా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ క్రూషియల్ డేట్ చూసుకున్నట్టయితే 17th ఆగస్ట్ 2024, అంటే మనకి లాస్ట్ డేట్ అనేది 17th ఆగస్ట్ కదా, అదే మనకి క్రూషియల్ డేట్. ఈ డేట్ లోపు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఇందులో మనకి 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వాలెంట్ అని చెప్పి ఇచ్చారు. 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వాలెంట్ అంటే ఎవరెవరు వస్తారంటే ఇంటర్లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. బైపీసీ, ఎంపీసీ, వొకేషనల్ కోర్స్ కానీ ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఈక్వాలెంట్ అంటే డిప్లొమా స్టూడెంట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. డిప్లొమాలో ఎనీ స్టూడెంట్ అండి, ఎనీ బ్రాంచ్, ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్, ఆటోమొబైల్, సిఎస్సి డిపార్ట్మెంట్, ఎనీ డిపార్ట్మెంట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇంటర్ అండ్ డిప్లొమా వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఓపెన్ కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ
ఎవరైనా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. డిస్టెన్స్‌లో చేసి ఓపెన్‌లో మీరు ఒకవేళ కట్టినా సరే ఇంటర్ మీరు దీనికి అప్లై చేసుకోవచ్చని ఇచ్చారు. అలాగే చూడండి ఇక్కడ డిగ్రీస్ అండ్ డిప్లొమా ఆల్సో ఎలిజిబుల్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైమ్‌లో మీ రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేవి పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఏవైతే మీరు ఓపెన్‌లో చేస్తే ఓపెన్ సర్టిఫికేట్ పట్టుకెళ్తారు. లేదంటే రెగ్యులర్ అయితే రెగ్యులర్ సర్టిఫికేట్స్ అయితే మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్‌లో మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్‌లైన్ ఏమీ అవసరం లేదు. ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే సరిపోతుందండి. అది కూడా ఇక్కడ చూడండి న్యూ వెబ్‌సైట్ అని ఇచ్చారు. ఓకేనా. న్యూ వెబ్‌సైట్‌లోనే మీరు అప్లై చేయాలి. అప్లై చేసే ముందు ఏంటంటే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాలి. మీరు ఆల్రెడీ పాస్ట్‌లో ఎంటీఎస్‌కి మీరు అప్లై చేసినట్టయితే మీరు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా లాగిన్ అయ్యి మీరు అయితే అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోటో అయితే మీరు లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏంటంటే మీరు ఫోటో ముందే స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాల్సింది కాదు. మీరు అప్లై చేస్తున్నప్పుడు ఏంటంటే మీ లైవ్‌లో మీ ఫోటో అనేది తీసుకోవాలి. అది కూడా గుడ్ లైటింగ్ అండ్ ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉండాలన్నమాట. ఓకేనా. మాక్సిమం వైట్ కలర్ ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఉండేది మంచిగా మీరైతే ఫోటో తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బట్ సిగ్నేచర్ మాత్రం మీరు ముందే స్కాన్ చేసుకొని ఉండాలి. అది కూడా 10-20 కేబీ మధ్యలో ఉండాలి. అండ్ 6 సెంటీమీటర్స్ విడ్త్, 2 సెంటీమీటర్స్ అనేది హైట్. ఇది మాత్రం కంపల్సరీగా ఉండాలి. లేకపోతే మీ ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది. చాలామంది ఇక్కడే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. ఓకేనా. ఈ సిగ్నేచర్ అనేది 6 సెంటీమీటర్స్ విడ్త్, 2 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. 10-20 కేబీ మధ్యలో ఉండాలి. ఓకేనా. ఇందులో మీకు ఏం డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీకు హెల్ప్ చేస్తాను. అలాగే ఆన్‌లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! 17th ఆగస్ట్ 2024 లోపు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే రూ. 100 అనేది అప్లికేషన్ ఫీజ్ అండి. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కొచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. ఓకేనా. ఆల్ కేటగిరీ ఉమెన్ క్యాండిడేట్స్‌కి కూడా అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ ఫీజ్ వచ్చేసి ఆన్‌లైన్ పేమెంటే అండి. భీమ్, యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజ్ చేసుకొని మీరు పే చేయొచ్చు. ఫోన్‌పే, గూగుల్ పే కూడా మీరు చేసుకోవచ్చు. విండోస్ ఫర్ అప్లికేషన్ కరెక్షన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! 27th ఆగస్ట్ నుంచి 28th ఆగస్ట్ 2 డేస్ అయితే మీకు ఎనేబుల్‌లో ఉంటుంది. ఈ లోపులో మీరు మోడిఫై చేసి కరెక్షన్స్ చేసుకొని రీసబ్మిట్ చేయొచ్చు అప్లికేషన్ అనేది. 2 టైమ్స్ మీకు ఛాన్స్ ఉంటదండి. ఓకేనా. అప్లికేషన్ అనేది 2 టైమ్స్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అది కూడా చార్జెస్ ఉంటాయి. అప్లికేషన్ ఫీజ్ కాకుండా మీకు రూ. 200 ఫర్ ఫస్ట్ టైమ్ మీరు మోడిఫై చేసినట్టయితే అండ్ నెక్స్ట్ రూ. 500 ఫర్ సెకండ్ టైమ్ మోడిఫై చేసినందుకు. ఓకేనా. ఈ ఫీజ్ అనేది మీరు ఆన్‌లైన్‌లో పే చేయొచ్చు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. ఎవరైతే కరెక్షన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ఫీజు. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ విషయానికి వచ్చినట్టయితే ఎగ్జామ్ సెంటర్స్ ఏపీ, తెలంగాణ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చూసుకున్నట్టయితే గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, పాండిచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, అలాగే హైదరాబాద్, వరంగల్ ఇవన్నీ మనకి ఏపీ, తెలంగాణలో మనకి ఇవ్వడం జరిగిందండి. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అని ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఇంపార్టెంట్ సిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 సెంటర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేస్తున్నప్పుడు 3 సెంటర్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ సెంటర్ ఇన్ ఎనీ స్టేజ్. ఓకేనా. ఒక టైర్ 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టైర్ 2 ఎగ్జామ్ సెంటర్ చేంజ్ చేసుకోవచ్చా అని చెప్పి అడగొచ్చు. కానీ అలా చేంజ్ చేసుకోవడానికి లేదు. మీరు ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. అదే టైర్ 1, టైర్ 2కి మీకు అదే ఎగ్జామ్ సెంటర్ అయితే అవుతుందండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అని, జనరల్ అవేర్‌నెస్ అని, ఇంగ్లీష్ అని చెప్పేసి మనకి టోటల్‌గా 50 క్వెషన్స్ వస్తాయి ఒక్కో సబ్జెక్ట్ నుంచి. అలాగే ఇంగ్లీష్ నుంచి 100 క్వెషన్స్ వస్తాయి. టోటల్‌గా 50 మార్క్స్ ఫర్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ అవేర్‌నెస్ 50 మార్క్స్. ఇంగ్లీష్‌లోంచి మనకి 100 క్వెషన్స్, 100 మార్క్స్. టోటల్ డ్యూరేషన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ అనేది మనకి టైమ్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. పేపర్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుంది. ఓకేనా. మీరు సూటబుల్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అయితే హిందీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి లేదా ఇంగ్లీష్ అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. 0.25 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిలబస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అని చెప్పేసి, అలాగే మీకు జడ్జ్‌మెంట్ అని, మేకింగ్ డెసిషన్స్ అని, విజువల్ మెమరీ అని చెప్పేసి ఇవన్నీ టాపిక్స్ మాట. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో ఈ టాపిక్స్ నుంచే మీకు క్వెషన్స్ అయితే వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి మనం ఇక్కడ చూసుకోండి. 50 క్వెషన్స్ వస్తాయి. ఓకేనా. ఈ టాపిక్ నుండి మనకి 50 క్వెషన్స్ వస్తాయి. 50 మార్క్స్. అలాగే జనరల్ అవేర్‌నెస్ 50 క్వెషన్స్ వస్తాయి. 50 మార్క్స్. అలాగే ఇంగ్లీష్ నుంచి 100 క్వెషన్స్ వస్తాయి. 100 మార్క్స్. ఈ టాపిక్స్ బట్టి మీరైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుందండి. స్టెనోగ్రాఫర్ డీకొచ్చేసి ఇంగ్లీషు 50 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. స్టెనోగ్రాఫర్ సికొచ్చేసి ఇంగ్లీష్ అయితే 40 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ ఉంటుంది. వాళ్ళు చెప్పిన వర్డ్స్ అనేవి మీరు టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మీకు నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడీ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ వ్యాలిడ్‌ది అయితే ఇవ్వండి. ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే మీ మొబైల్ నంబర్‌కి ఈమెయిల్ ఐడీ ద్వారా మీకైతే కమ్యూనికేట్ చేస్తారు. అండ్ హాల్ టికెట్ అనేది 3-7 డేస్ బిఫోర్ మీకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు ఏంటంటే వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలి. లేదంటే
నా వాట్సాప్ ఛానల్‌లో గాని, టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయితే మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళినప్పుడు 2 లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడీ కార్డ్, ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని, డ్రైవింగ్ లైసెన్స్ గాని ఏవైనా పట్టుకెళ్ళొచ్చు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైమ్‌లో మీరు ఏ సర్టిఫికేట్స్ పట్టుకెళ్లాల్సి ఉంటదంటే 10థ్ క్లాస్ ఆర్డర్ లెటర్ ఏదైతే వీళ్ళు ఇస్తున్నారో అది. అండ్ నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి తెలుసు కదా! ఆ సర్టిఫికేట్స్ అయితే మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ మనం చూసుకున్నట్టయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకొచ్చేసి 30% మార్క్స్ స్కోర్ చేయాలి. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి 25% మార్క్స్ స్కోర్ చేయాలి. ఆల్ అదర్ కేటగిరీస్ వాళ్ళకొచ్చేసి 20% మార్క్స్ స్కోర్ చేస్తే సరిపోతుందండి. మీరేంటంటే స్టెనోగ్రాఫర్ సికి అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ డీకి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే రెండిట్లో వేరే వేరేగా అప్లై చేసుకోవచ్చు. లేదా ఆర్ బోత్ అని ఇచ్చారు. అంటే స్టెనోగ్రాఫర్ సి అని, స్టెనోగ్రాఫర్ డి అని కూడా ఉంటుంది. రెండిట్లకి కూడా మీరు కలిపి అప్లై చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే రెండిట్లకి అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని స్కిల్ టెస్ట్‌కి అయితే పిలవడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్‌లో మీకు చూపించాను కదా! ఇందాక స్టెనోగ్రాఫర్ సికి వేరేగా కండక్ట్ చేస్తారు. స్టెనోగ్రాఫర్ డీకి వేరేగా కండక్ట్ చేస్తారండి. అపాయింట్‌మెంట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. మీరే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీకు ఏంటంటే కాల్ లెటర్ వస్తుంది కదా! ఆ కాల్ లెటర్‌లో మీకు ఏదైతే దగ్గరగా సిటీ ఉందో ఆ సిటీని అయితే మీరు సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే వాళ్ళు ఇస్తారు. మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ జనరల్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ 1 ఆన్‌లైన్ అప్లికేషన్ ఆర్ అలౌడ్ టు బి సబ్మిటెడ్. ఓకేనా? మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టడానికి లేదు. ఓన్లీ ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. అందులోనే మీకు స్టెనోగ్రాఫర్ సి అని, డి అని వచ్చేస్తుంది. ది క్యాండిడేట్ మస్ట్ రైట్ దేర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇన్ మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్. అంటే మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో మీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేము ఇవన్నీ కూడా దానికి మ్యాచ్ అయ్యేలాగా రాయండి అని చెప్పి ఇచ్చారు. అలాగే ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఏది కూడా బ్లర్‌గా ఉండకూడదండి. బ్లర్‌గా ఉన్నట్టయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతదని చెప్పి ఇచ్చారు. చాలా క్లియర్‌గా మీరైతే అప్లోడ్ చేయండి వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్‌లో. అండ్ నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఫోటోగ్రాఫర్ రిక్వైర్డ్ టు క్యాప్చర్ దే ఫోటోగ్రాఫ్ యూజింగ్ దేర్ అప్లికేషన్ మాడ్యూల్ ఆర్ నాట్ అని చెప్పి ఇచ్చారు. అంటే వాళ్ళకొక అప్లికేషన్ ఉంటుంది. అది కూడా ఆండ్రాయిడ్ సిస్టమ్‌కే ఇచ్చారండి. మై ఎస్ఎస్‌సి అని చెప్పేసి ఉంటుంది. మీకు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లోకెళ్ళినట్టయితే యాప్ స్టోర్‌లో అయితే అది లేదు. మీరు డైరెక్ట్‌గా క్రోమ్‌లోకెళ్ళి ఎస్ఎస్‌సి న్యూ వెబ్‌సైట్ లాగిన్ చేసుకొని ఫోన్ ద్వారా కూడా మీరైతే ఫోటో అయితే తీసుకోవచ్చు. యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్ప్‌లైన్ నంబర్స్ అండి. హెల్ప్‌లైన్ నంబర్స్ చూసుకున్నట్టయితే మనకిక్కడ చాలా హెల్ప్‌లైన్స్ ఇచ్చారు. మీరు ఏపీ, తెలంగాణ అయితే ఈ నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేయాలి. ఓకేనా? ఈ నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేసినట్టయితే మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళైతే సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్‌లో ఇదేనండి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి చూసుకున్నట్టయితే మనకిక్కడ ఫోటోస్‌తో సహా ఇచ్చారండి ఇక్కడ. చూడండి నోటిఫికేషన్‌లోనే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మనకి వెబ్‌సైట్‌లోకెళ్ళాక ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఫోటోస్‌తో సహా మీరు ఒకసారి ఈ నోటిఫికేషన్ అనేది చెక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇది న్యూ వెబ్‌సైట్. ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే క్యాండిడేట్ దగ్గరికెళ్ళి రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. మీకు ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ నౌ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకేంటంటే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేయండి. ఓకేనా? ఫస్ట్ డూ యూ హావ్ అన్ ఆధార్ కార్డ్ అని అడుగుతుంది. యెస్ అని క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నంబర్ అని పెట్టేసేయండి. తర్వాత మీ 10థ్ క్లాస్ మీద ఎలా అయితే నేమ్ ఉందో ఆ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ నో అని పెట్టేసి జెండర్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, మదర్ నేము అండ్ నెక్స్ట్ 10థ్ క్లాస్ బోర్డ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ ఆఫ్ పాసింగు, ఎడ్యుకేషన్ లెవెల్ మీరు ఏ లెవెల్ వరకు కంప్లీట్ చేశారు. డిప్లొమా అయితే డిప్లొమా, ఇంటర్ అయితే ఇంటర్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకొని అడిషనల్ డీటెయిల్స్ ఇచ్చి డిక్లరేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నట్టయితే మీకు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. లాగిన్ ఐడీ, యూజర్ నేమ్, పాస్వర్డ్ మీకైతే జనరేట్ అవుతుందండి. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇదేనండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.